విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతి. రామాయ రామభద్రాయ రామచంద్రవేదసే రఘునాథాయ నాథాయ సీతాపతే నమః. ధనుర్మాసంలో ఈరోజు రెండో రోజుకు వచ్చేసాం మనం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம் பாவைக்கு செய்யும் கிரிசைகள் களீரோ பார்க்கடலுள் பையத்துயின்ற பரமன் அடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారెన్ని ఉగందేలోరెంబావాయ్. ఈ రెండో రోజు పాశురం ఏం చెప్తుందంటే వయ్యత్తు అంటుందన్నమాట. మొదటి పాశురంలో గోదాదేవి గోపికలందరినీ కూడా ఆహ్వానించింది. వారందరినీ ఈ వ్రతం చేసుకుందామన్నది. కోరిక గల వారందరూ వచ్చారు. ఈ లోకంలో అనుభవించుటకు జన్మించారు, మీరు రండి. చూడండి, మనము ఈ లోకంలో జన్మించి ఏం అనుభవించాలి మనం ఒకసారి ఆలోచించాలి. లౌకికమైన అనుభవిస్తే మనకు అది కొన్ని క్షణాలే ఉంటుంది. మీరు మంచి పట్టుచీర, 1,00,000 రూపాయల పట్టుచీర కట్టుకున్నారనుకోండి, ఒక వివాహం పోయారనుకోండి, ఆ వివాహం అయిపోయినాక ఆ పట్టుచీర లోపల పెట్టేస్తారు. దాని గురించి మళ్ళీ మనకు గుర్తుంటుంది. లేదా పంచభక్ష పరమాన్నాలు తిన్నామనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది మన పుట్టలో, తెల్లారికల్లా కూడా మనకు డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది. కానీ మనం జన్మించింది దేని కొరకు అన్నది మనం ఆలోచించాలి. ఈ లోకంలో ఆనందాన్ని అనుభవించడానికి మనం జన్మించాం. ఈ ఆనందం ఎక్కడ దొరుకుతుంది? తిరుమలలో ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడే మనకు ఆ ఆనందం దొరుకుతుంది. అయోధ్యలో రామచంద్రమూర్తిని దర్శించుకున్నప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది. ఆ పుండరీకాక్షుడిని స్మరించినప్పుడే మనకు ఆనందం దొరుకుతుంది. ఆ ఆనందం మనకి ఎన్ని రోజులు ఉంటుంది? వచ్చిన తర్వాత ఎప్పుడు గుర్తు చేసుకున్నా కానీ ఆ తిరుమలలో క్యూలో వెళ్ళినట్టు, ఆ ధ్వజస్తంభం దాటినట్టు, ఆనంద నిలయంలో వెళ్ళినట్టు, పక్కన గరుడాల వారిని దర్శనం చేసుకుని ఎదురుగా చూసేటప్పటికి ఆ శ్రీమన్నారాయణుని చూస్తుంటే, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తుంటే పులకరించిపోయి కళ్ళల్లోకి వచ్చి ఆనంద బాష్పాలు రాలుతుంటాయి. అది ఇక్కడ ఉండి కూడా మనం అనుభవిస్తాం. అదే అతి ఖరీదైన ఒక 20 లక్షల వాచ్ పెట్టుకున్నా కానీ మనకు మొదటి రోజే నలుగురికి చూపెట్టుకోవడానికి ఆనందం ఉంటుందేమో, ఆ తర్వాత తీసి పక్కన పెడతాం. లౌకికమైన ఏది కూడా మనకు ఆనందం ఇవ్వదు. మనకు ఇచ్చే ఆనందం అంతా కూడా ఏంటంటే ఆ పుండరీకాక్షుడిని మనం స్మరించుకోవడమే మనకు ఆనందం ఇస్తుంది. అయితే ఈ భగవంతుడి పైన మనసు ఎలా మళ్లించాలన్నది మనకు గోదాదేవి ఈ రెండో పాశురంలో చెప్తుంది. ఈ వ్రతంలో మేమేమి చేయాలి? పరస్పరం బోధించుకుంటా అంటే మనం ఒకరినొకరము ఆ స్వామి లీలను బోధించుకోవడమే ఈ యొక్క వ్రతంలో ముఖ్యమైన ఉద్దేశం. మనం చేసే వ్రతం భగవత్ వ్రతం. ఈ వ్రతం చేయుటకు ఆయననే ఉపాయము, ఆయననే ఫలముగా మనం ప్రత్యక్షంగా ఏమీ చేయనక్కర్లేదు. మన పెద్దలు ఎలా నేర్పించారో అది నేర్చుకుంటే చాలు. అందుగురించి ఏమంటారంటే వేదాలు, ఉపనిషత్తులు మనము అన్నీ చదివేంత మనకు శక్తి లేదు. దాని గురించి ఏమైంది, ఆ వేదాలు ఉపనిషత్తులలో శృతిలోకి తీసుకొచ్చారు. శృతి కూడా మనకు కాకపోతే స్మృతులకు, ఋషి స్మృతులలోకి వచ్చినాయి. ఆ తర్వాత స్మృతులు కూడా కాకపోతే పురాణాలలోకి వచ్చాయి, ఇతిహాసాలలోకి వచ్చాయి. అదేవిధంగా ఇవన్నీ కూడా మనం ఈ పాశురాలన్నీ చదువుతుంటే మనకేం తెలుస్తుందంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో అదే గోదాదేవి సరళంగా మనకు ఈ 30 రోజులలో మనకు నేర్పిస్తుంది. అయితే అనునిత్యం చేయాలి ఈ కలాపంలో. ఈ వ్రతము ఎప్పటి వరకు చేయాలంటే మనం బ్రతుకున్నంత కాలమే ఈ వ్రతం చేస్తూ పోవాలి. ప్రతి ఏడాది చేస్తూ ఉండాలి. తర్వాత మానేసేది కాదు. ఒకసారి చేసి ఒకసారి మానేసేది కాదు. అంటే ఇది తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా కాదు. 1 సంవత్సరం నువ్వు చేస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ ధనుర్మాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేంత మాధుర్యం ఈ వ్రతంలో ఉంది. అంటే మీరు పాయసం తింటే ఆ మాధుర్యం కూడా కొద్దిసేపే ఉంటుంది. కానీ వ్రతం గురించి ఉన్న మాధుర్యం ఎలా ఉంటుందంటే ప్రతి ఏడాది మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయితే మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఇవి చేస్తూనే ఉండాలి. అయితే ఈ వ్రతంలో ఏంటిదండి అంటే మనం లౌకికమైన దాంట్లో మాట్లాడాలంటే ఏమి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయా అండి, దీక్ష తీసుకుంటే ఎలా, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఇక్కడ కూడా చెప్తుంది ఈ వ్రతంలో మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే పాలసముద్రంలో ఉన్న పుండరీకాక్షుడి యొక్క పాదారవింద సంకీర్తనం. ఆ శ్రీహరి ఏదైతే పాలసముద్రంలో తను నిద్రించుతున్నాడో ఆ పుండరీకాక్షుడి యొక్క పాదాలను మనం స్మరించాలి. ఆ పాదాలు మనం స్మరణలో తెచ్చుకొని ఆదిశేషుడిపై నిద్రిస్తున్న ఆ స్వామి పక్కనే శ్రీ మహాలక్ష్మి ఆ పాదాలు ఒత్తుతుంటే
తల్లి ఒక్క నిమిషం నీ చెయ్యి ఆ పక్కన పెట్టు తల్లి, ఆ స్వామి పాదాల తల పెడతానని చెప్పి మనం ఊహించుకున్నాం, మన తల పెట్టుకోవడమే ఆ సంకీర్తనం. లోకరక్ష చింతనున్న వాసుదేవుడు యోగ నిద్రలో ఉన్నాడు. కలియుగంలో భోజనం అంటే పుండరీకాక్ష భోజనం. అంటే మనం భోజనం చేస్తున్నామండి, మీరు భోజనం చేశారంటే చేశారు, నేనేం చేశాను చేశాను, ఏం చేశారని అంటే ఆవకాయ పప్పు ఇవి తిన్నామంటారు. అది కాదు, మన భోజనం ఎలా ఉండాలంటే పుండరీకాక్షుడి యొక్క కీర్తిని మనం కీర్తించడమే మన భోజనం కాదు, దాని నుండే మన కడుపు నింపుకోవాలి. అదే మనకి ఈ వ్రతం నేర్పిస్తుంది. ఇంకా రెండవ పని ఏంటిదంటే వేకుజామునే స్నానం చేయడం. మనం ఇంతకుముందు కూడా నిన్న చెప్పుకున్నాము, బ్రహ్మముహూర్తంలో అంటే 4:30 సమయంలో స్నానం చేసి స్వామికి మనం పూజ చేసుకోవడం. మూడవది ఏంటంటే తిరువారాధన, అంటే ఆరాధన చేయడం స్వామిని. నాలుగో దాంట్లో ప్రసాదంలో తప్ప పాలు నెయ్యి తీసుకోకుండా ఆహార నియమం పాటించాలి. ఈ 30 రోజులు ప్రసాదంలో పాయసం చేస్తాం మనం, అందులో వేస్తాం నెయ్యి, అందులో వేస్తాం మనము పాలు. అలాగే వెண்పొంగల్లో కూడా మనము నెయ్యి వేస్తాం. ఇక్కడ ప్రసాదంలో మాత్రం వేయాలి, కానీ మనం కాఫీ టీలు ఆ పాలు మనం తాగకూడదు. అదేవిధంగా 5వది కంటికి కాటుక పెట్టుకోకూడదు. కాటుక ఎందుకు పెట్టుకోకూడదు అంటే కన్ను జ్ఞానం కనుక, కాటుక పెట్టడం వల్ల మన జ్ఞానం నశించిపోకుండా ఉండాలి, మన భక్తితో ఉండాలి. ఆ తర్వాత మనం భగవంతుని పెన్నిధికి దర్శించగలం. 6వది ఏమంటే తలలో పువ్వులు పెట్టుకోకూడదు. ఈ 30 రోజులు మీకు దొరికిన ప్రతి పువ్వు కూడా ఆ స్వామి అలంకరణకే మనము సమర్పించాలి. అంతేకాకుండా ఆ అలంకరణ చేసి స్వామిని చూసి మనం ఆనందించాలి. మాకు అక్కర్లేదు, అది ఒక్కటే, స్వామిని చూసి ఆనందించడమే. 7వది మా పెద్దలు ఆచరణలో లేని పని తలపెట్టాం. మన పెద్దలు ఏ ఆచరణలు అయితే చేశారో అవే మనం చేస్తాం, వారు చెప్పినవి కాకుండా వేరేవి మనం చేయము. 7వది. 8వది ఏమంటే ఎదుటి వారిపై ఇతరులకు వద్ద చేరి అదే పనిగా చాడీలు చెప్పం. మనకి ఇది ఒక అలవాటు. మనం నలుగురం స్నేహితులు ఉన్నా కానీ ఒకరోజు ఒక స్నేహితుడు రాకపోతే ఆ స్నేహితుడు గురించి రకరకాల చాడీలు చెప్తుంటాం, అలాంటివి చేయకూడదు. ఇవన్నీ మనకెందుకు నేర్పిస్తున్నారంటే మన లోపల మానవ రూపంలో ఉన్న రాక్షసులం కనుకనే ఈ మానవ రూపంలో అంటే పరిపూర్ణమైన మానవుడిగా అయ్యేటట్టుగా మనకి ఇవి నేర్పిస్తుంది. అయితే దాన్ని ఏమంటారంటే సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్, సత్యం అప్రియం న బ్రూయత్, సత్యమైనాను అది అప్రియమైతే చెప్పకూడదు అంటారు. ఈ ఆత్మస్థుతి పరనింద పనికిరావు. మీకు ఒక విషయం చెప్పాలంటే సీతమ్మ తల్లి 1 ఏడాది రావణాసురుడి చెరలో ఉంటే ఆ రాక్షసులు రకరకాల బాధలు పెట్టారు. రావణాసురుడు అన్నిరాని మాటలు అన్నారు. ఎప్పుడైతే రాముడితో కలిసి అయోధ్యకు వచ్చినాక పట్టాభిషేకం అయినాక ఏకాంతంలో కూడా సీతమ్మ వారు, రామా నీకు తెలుసా పలానా రోజు నన్ను వాళ్ళు ఎలాంటి మాటలు అన్నారు, ఆ రావణాసురుడు ఏ విధంగా నన్ను ఇచ్చేశాడని ఒక్కరోజు కూడా సీతమ్మ తల్లి వారి గురించి చెడు చెప్పలేదు. అందు గురించి ఆవిడ సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లిలాగా మనం కూడా కావాలి. అందు గురించి ఒకరి మీద చాడీలు చెప్పకూడదు. 9వ విషయం ఏంటంటే జీవితంలో నీ శక్తిని మించి తోటి వారికి సుఖముకు సహాయం చేయవలను. అంటే తోటి వారి దుఃఖంలో ఉంటే వారి సుఖం కొరకు నీ శక్తి మించైనా పరే అది చేయాలి. ఇది నా కోసం అన్న భావన కాకుండా సర్వం విష్ణుమయం జగత్, ఇక్కడ ఉండేదంతా విష్ణు అన్న భావనతో చేయాలి. దాని గురించి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మనకు ఒక రోజుకు ఒక 100 రూపాయల ఉద్యోగం మనకు ఉందనుకోండి, 90 రూపాయలు లేదా 80 రూపాయలు నువ్వు ఇంటి కొరకు ఖర్చు పెట్టుకో. ఒక 10 రూపాయలైనా కానీ ఈ లోకం కొరకు నువ్వు దాన్ని ఖర్చు చేయంటున్నారు. ఎందుకంటే ఎంతోమంది యాచకులు ఉంటారు, ఎంతోమంది తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, వాళ్ళ కొరకు ఖర్చు పెట్టండి అంటారు. మరి ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఏ విధంగా ఉండాలంటే శ్రద్ధాదిదేయం అంటున్నారు. అంటే శ్రద్ధతో ఇవ్వు, వారికి ఇచ్చేటప్పుడు శ్రద్ధతోటి ఇవ్వు. మనం చాలామందిని చూస్తుంటాం, గుడి మెట్ల నుంచి దిగుతుంటే యాచకులు ఉంటే ఓ 1 రూపీ కాయిన్ 10 రూపీస్ కాయిన్ ఇలా నిలబడి మనం విసిరేస్తుంటాం. అలా చేయకూడదు. మనం ఎప్పుడు అక్కడ దగ్గరికి పోయి ఆ గిన్నెలను ఆ చేతిలోనూ శ్రద్ధతో ఇవ్వు. అంతేకాకుంటే ఇంకొకటి ఏమనుకోవాలి మన మనసులో, అయ్యో నేను 10 రూపాయలే ఇస్తున్నాను ఈశ్వర, నాకు ఇంకొక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినుంటే నేను ఇంకొక వ్యక్తికి ఇచ్చేవాడిని, లేదా ఇతనికి కడుపు నిండా అన్నం పెట్టేటట్టుగా చూసేవాడిని కదా భావనతోటి ఇవ్వమంటున్నాడు. అంతేకాకుండా ఇంకేమంటున్నాం, బియాదేయం అంటున్నాడు. అంటే మనకంటే గొప్పవారికి ఇస్తున్నామనే భావన. నేను ఈ యాచకుడి కన్నా తక్కువ వాడిని, కానీ నాకు ఆ శ్రీయరి చేయడం వల్లనే నేను ఇతనికి ఇవ్వగలుగుతున్నానన్న భావనతోటి ఏమంటున్నాడు. 4వది ఏమంటున్నా, శ్రియాదేయం అంటే ఐశ్వర్యపూర్తితోటి ఇవ్వు. అంటే ప్రేమతో కలిపి ఇవ్వు, నవ్వుతూ ఇవ్వు, మార్చుకుంటూ మీకేం పని లేదా అయ్యా, ఇంత బాగున్నావు, ఎక్కడైనా కష్టపడవచ్చు కదా, అడుక్కోవడానికి సిగ్గు లేదా, ఇలాంటి మాటలు అంటూ ఇవ్వకూడదు. తర్వాత సంవిధాదేయం జ్ఞానంతో ఇవ్వు. ఈ జ్ఞానంతో ఇవ్వడం ఏంటండి అంటే
ఏ యాచకుడైతే నీ దగ్గరకు వచ్చి ఇలా చేయబడుతున్నాడో అతడు ఒక గురువుగా భావించు. ఎందుకంటే అతను నీ దగ్గరకు వచ్చి ఎందుకు గురువుగా భావించమంటున్నాడంటే అతనికి నీకు ఒక జ్ఞానం ఇస్తున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ జన్మలో నా చెయ్యి ఇలా ఉంది, నీ చెయ్యి ఇలా ఉంది. కారణం ఏంటో తెలుసా? క్రితం జన్మలో కూడా నువ్వు ఎంతో మందికి ఇలా ఇస్తూ పోయావు కనుక ఇప్పటికీ నీ చెయ్యి అలాగే ఉంది. ఆ శ్రీహరి నీకు ఇచ్చే సంపద ఇచ్చాడు. క్రితం జన్మలో నేను ఎవ్వరికీ ఏం పెట్టలేదేమో, అందు గురించి నన్ను యాచకుడిగా చేశాడు ఆ శ్రీహరి అని చెప్పి ఆ జ్ఞానం పొందుతూ ఇవ్వమంటున్నాడు. అంతేకాకుండా ఇంకొకటి ఏమంటే, మనం ఆ రోజు ఒక 5 కిలోల పులిహోర తీసుకెళ్ళామండి. ఒక 50 మందికి కడుపు నిండా పులిహోర అన్నం పెట్టాం. పెట్టినప్పుడు నీలో అహంకారం రాకూడదు. ఏమనంటే, వీళ్ళకి ఈ రోజు మధ్యాహ్నానికి నేను అన్నం పెట్టానన్న భావన రాకూడదు. అది వస్తే అది నీకు అహంకారం పెరుగుతుంది. ఇదంతా మనం ఏమనుకోవాలంటే, ఈ భగవత్ వైభవం చెప్పుటకే ధర్మం చేయుట. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మనం బస్సులో పోతున్నామండి. నా పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, నేను ఈ పక్కన ఉన్నాడు. ఆ కిటికీ దగ్గర ఒక యాచకుడు వచ్చి, అయ్యా పొద్దుటి నుంచి నేను ఏం తినలేదు, ఆకలి అవుతుందయ్యా అంటే, నేను 10 రూపాయలు ఇవ్వాలనుకుంటే ఆ కిటికీ దగ్గర పోయి ఇవ్వడానికి నాకు అవకాశం లేక నా పక్కనున్న అతనికి నేను ఇచ్చి, అయ్యా నువ్వు అతనికి ఇచ్చేయంటే, ఈ పక్కనున్నవాడు ఆ 10 రూపాయలు ఇస్తే ఆ యాచకుడు ఏం చేస్తాడు? ఈ ఇచ్చినవాడే అనుకోని చెప్పి, అయ్యా నువ్వు నీ పిల్లలు సంతోషంగా ఉండాలంటాడు. కానీ అది ఆశీర్వచనం రావాల్సిన వ్యక్తి నేను, అయితే ఇక్కడ నాకు రాలేదు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, భగవంతుడు నాకు ఇస్తున్నాడు, నేను యాచకుడికి ఇస్తున్నాను అనుకోవాలి. అందుగురించి భగవంతుడు ఎవరి నుంచి ఏది కూడా ప్రియమైనది పొందాడు కదా. ఈశ్వరా నువ్వు ఇస్తున్నావని చెప్పి మనం అనుకోవాలి. కానీ శ్రీహరి మన అనడు కదా, నా గురించి మీరు అంటలేరు, నాకు థ్యాంక్స్ చెప్తలేరు అంటలేరు కదా. అదేవిధంగా ఆ వ్యక్తికి నువ్వు మధ్యలో వాడు ఇస్తున్నాడంటే భగవంతుడు నాకు ఇస్తే నేను ఇస్తున్నానన్న భావనతో ఉండాలి. ఇంకా కడపటి విషయం ఏంటంటే, ఉజ్జీవన వివిధం తెలుసుకొని ఆనందించు. ఎవరి ఉపాధి ప్రకారం వాళ్ళు చేస్తూనే ఉండే, కానీ భగవంతుడే ఉపాయం అని చెప్పి నమ్మి పూర్తిగా అంటే భగవత్ కైంకర్యం కొరకే మన జీవితాన్ని మనము సమర్పించుకోవాలి. అనుబుద్ధి మాత్రం ఉండరాదు. ఇది మనకు ఈ యొక్క పాశురంలో చెప్తున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉందండి. లోకంలో మంచి చెడు విషయాలు దేనిపైన ఆధారపడి ఉన్నాయండి అంటారు. మన కర్మను అనుసరించే ఉంటాయి. ఒక మంచి చెడు మనకు జరిగిందంటే మన కర్మ వల్లనే. అది ఇంకొకటి ఎక్కడి నుంచో శని ప్రభావమో, రాహు ప్రభావమో, కేతు ప్రభావం కాదు. మనం మంచి చేస్తే మంచి మనకు తిరిగి వస్తుంది, మనం చెడు చేస్తే చెడు తిరిగి వస్తుంది. మన చిత్తంలో ఉండే పూర్వ వాసనల ప్రకారమే, అంటే మన పూర్వజన్మ ప్రారంధ కర్మ వల్లనే మనం మంచి చేస్తున్నాము, చెడు చేస్తున్నాము. మనము మనసా వాచా కర్మేణ చేసే అన్ని పనులు భగవంతునికి అంకితం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అన్నీ మనం మంచి చేస్తాం, కానీ ఎవ్వరికి మనం చెడు చేయము. ఇప్పుడు కూడా ఈ కలియుగంలో కూడా ఎంతటి వ్యక్తులైనా సరే ఎక్కడో అక్కడ చెడు కోరుకుంటూనే ఉంటాం. మనం ఆ చెడు కోరుకోకూడదు, మనసుతో కూడా కోరుకోకూడదు, చేతులతో కూడా చేయకూడదు. అప్పుడు ఏమవుతుందంటే భగవంతుడు మనకు సర్వవేళలా అన్ని వేళలా మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, ముందు తరాలని ఇట్లా కోడి గద తన పిల్లల్ని కాపాడినట్టుగా కాపాడుతుంటాడు. అందుగురించి ప్రేమ ఉన్నప్పుడు స్వార్థం ఉండదండి. ప్రేమ లేనప్పుడే స్వార్థం వస్తుంది. ఇష్టాలు ఎందుకు పుడతాయి? నాకు ఇష్టం ఉంటే ఒకరిని ప్రేమిస్తాను, ఇష్టం లేకపోతే ఒకరిని ద్వేషిస్తాను. అలా ఉండకూడదు. వాడి పాపాన వాడు పోతాడు, నాకెందుకన్న భావనతో ఉండాలి. మన మనసులో అలాంటిది ఉండకూడదు. పరమాత్మ వల్లనే మన ఆత్మ కూడా జ్ఞానం, ఆనందం కలిగి ఉంటుంది. అయితే మానవులు కర్మజీవులు కాబట్టి వారి జ్ఞానం, ఆనందం సంకోచితంగా ఉంటుందంట. అంటే నేను అనేది వచ్చినప్పుడే మనం దగ్గరికి ముడుచుకుపోతాం, తాబేలు తల కదా లోపలికి ముడుచుకుపోయినట్టుగా. ఆ కర్మల వలన సంకోచం చెందుతాయి. ఈ సంకోచం తొలగిపోవడమే మోక్షం. దానికి కావాల్సిందంతా కూడా ఏంటంటే మనం మన జీవితాన్ని ఆ భగవంతుడికి మనం అంకితం చేసుకోవాలి. అంకితం చేసుకోగలిగితే మనం సర్వవేళలా ఆ స్వామి మనకు మోక్షం ఇచ్చే మార్గం చూపెడతాడు. అంటే ఈ జన్మలోనే ఇస్తాడండి అంటే ఏమో తెలియదు. ఈ జన్మలో ఇవ్వచ్చు, లేదు ఈ జన్మలో ఇవన్నీ మనం చేస్తున్నాం అనుకోండి, వచ్చే జన్మలో తిరిగి మనకు మానవ జన్మ ఇచ్చేటప్పటికి ఈ పూర్వజన్మ యొక్క కర్మ వలన మంచి ఆలోచనతోటి ఆ జన్మలో మనకు మోక్షం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ యొక్క శ్రీమన్నారాయణుడు 84 లక్షల జీవరాశులను సృష్టిస్తే మానవుడికి ఒక్కటే ఆలోచన, వాక్ ఉంది. ఈ రెండుతోటే మనం మోక్షం పొందగలుగుతాం. కుక్క మోక్షం పొందుతుందా అంటే మనకు తెలియదు, పంది మోక్షం పొందుతుందా అంటే తెలియదు. ఎందుకంటే దాని నోటి నుంచి హరి 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 అని అన్నది కదా, మనం ఒకరినే అనగలుగుతాం. అందుగురించి మనకి ఈ జన్మ ఎంతో ముఖ్యమైనది. ఇలాంటి ధనుర్మాసాలు ఇవన్నీ రావడం వల్ల మనలో మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. పై విధంగా మనం చెప్తూ ఈ శ్రీవ్రతాన్ని ఆచరించి తరించుదాం రండి అని శ్రీ గోదాదేవి మంగళప్రదమైన
మా వ్రతంలో చేరండి అని ఎలుగెత్తు పిలుస్తున్నారు. అదే ఎలోరోం పావాయ్ అనేది ప్రతి పాశురం మకుటం. ఈ మకుటమైన పాశురం ఈరోజు 2వ రోజుకి అయిపోతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ.